వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెప్పిన కూటమి నేతలు చేతులెత్తేశారు. అన్నదాతల దగ్గర నుంచి పంటలు కొనేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చావు కబురు చల్లగా చెబుతున్నారు. మద్దతు ధర కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర అందించాలని పోరాటం చేస్తున్న చంద్రబాబు సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొక్కజొన్నే కాదు, ఏ పంటను కొనలేము అని, రైతులను ఏ విధంగానూ ఆదుకోలేము అని, తమ దగ్గర డబ్బులు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తే తప్ప మొక్కజొన్న కాదు కదా, మరే ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చెయ్యలేము అని తేల్చి చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి కనీస మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలి అని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు, కౌలు రైతుల సంఘాల నేతలు, అన్నదాతలు మంత్రి అచ్చెన్న క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని, కనీస మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర 2,400 రూపాయలు కాగా మార్కెట్లో 1,400 నుంచి 1,600కు మించి కొనుగోలు చేయడం లేదు అని, దళారుల దోపిడీ కారణంగా ఎకరాకు 20,000 నుంచి 30,000 వరకు నష్టపోతూ ఉన్నామని మొక్క రైతులు మంత్రి అచ్చెన్న వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనగ, జొన్న, కంది తదితర రైతులది ఇదే పరిస్థితి అని, తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవు అని, కేంద్రం నుంచి నిధులొస్తే కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారట. ఈ మొక్కజొన్నకు సంబంధించి 2,400 రూపాయలకి క్వింటా కొంటామని చెప్పేసి కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని చోట్ల పంట వస్తే కొనుక్కోకుండా దళారులు, మధ్య దళారుల మీద వదిలేశారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క క్వింటాకి 700 నుంచి 800, అంటే ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు రైతులు ఎకరానికి నష్టపోతున్నారు. అంటే తమ పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా పోయే ప్రమాదం కనిపిస్తుంది. అందుకనే మేము మంత్రి గారిని ఏంటంటే ఎప్పుడో కొనటం కాకుండా ఇప్పుడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనాలన్నాం. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కేంద్రానికి లేఖలు రాసామంటున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొస్తుంది అని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన పంటలను కొనుగోలుకు సంబంధించి రైతులు రోడ్డెక్కుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చలనం లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్లో జరిపిన కేటాయింపుల నుంచి ఖర్చు చెయ్యాలి అని రైతు నాయకులు కోరితే కుదరదు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. అసలు ధరల స్థిరీకరణ నిధికి సరైన కేటాయింపులే లేవని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని రైతు నేతలు విమర్శిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకుంటామని చెప్పి అంటారు, కానీ కేటాయించేదే కింద సంవత్సరం 300 కోట్లు, ఈ సంవత్సరం కేటాయించింది 500 కోట్లు. వీళ్ళు నమ్ముకున్న కేంద్రం అసలు కేటాయించలా. కాబట్టి కేంద్రం అసలు కేటాయించకుండా ఎగ్గొట్టింది. ఆధార్లోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుందేమో అని అనుమానం వస్తుంది. అందుకనే ధరల స్థిరీకరణ నిధి కాదు, దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టే ప్రభుత్వం దాంట్లోంచి ఒక 4-5 వేల కోట్లు తీసివ్వడం పెద్ద కష్టమే ఉంది. అందుకనే మనసుంటే మార్గం ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి అది ఉంటే ఖచ్చితంగా కొన్ని తీరాలని చెప్పేసి కోరుతున్నాం. ధరల స్థిరీకరణ నిధి కూడా కేటాయించాలి. కేవలం 300-200 కాదు, కనీసం 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కానీ వాళ్ళున్న ధర వరల వ్యత్యాసంలో, మార్కెట్ ఒత్తిడిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. అన్నదాతలను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా చేతులెత్తేయడం దారుణమని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని ఎండగడుతూ ఉన్నారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు.